నమస్కారం. ఏజెస్ న్యూస్ కి స్వాగతం. ప్రాణహాని ఉంది, రక్షించండి. నా భర్త అతని స్నేహితులతో ప్రాణభయం. భర్త ప్రవర్తనలో మార్పు. అతని స్నేహితులతో రాసలీలలు. గేగా మారి నగలతో అలంకరణ. చీరతో అద్దం ముందు మురిపెంబు. తన మాట వినని భార్యకు చిత్రహింసను బయటకు చెబితే చంపేస్తా. మేకప్ వేసుకుని మిత్రుడితో శృంగారం. ఇద్దరు కరెంట్ లైన్ మ్యాన్ల విచిత్ర రాసలీల భాగవతం. ధర్మవరం పట్టణంలోని రామ్నగర్ కు చెందిన తులసి తన తండ్రితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్త దాశరథికి 13 సంవత్సరాల క్రితం వివాహం అయిందని, అప్పటి నుండి వీరి సంసారంలో ఆనందలేక ఒడిదుడుకుల మధ్య సంసార జీవితం సాగింది. వీరి వైవాహిక జీవితం విచిత్ర సంఘటనతో మొదలైంది. రాత్రి వేళలో తన భర్త దాశరథి ప్రవర్తనలో తేడా కనిపించేది. కానీ పని ఒత్తిడి వల్ల లేదా టెన్షన్ వల్లనో తన భర్త తనకు దూరంగా ఉన్నాడని అనుకుంది. కానీ తులసి అంతగా పట్టించుకునేది కాదు. పెళ్లైన నాటి నుండి 5 సంవత్సరాల వరకు అనుమానం రాకుండా ఏదో ఒక స్వామిమాల ధరించి భక్తితో కవరింగ్ చేసేవాడు. అదనపు కట్నంతో నిత్య ఆమెను వేధించేవాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. రాత్రి వేళలో వింత ప్రవర్తన. దాశరథి ప్రవర్తనలో రోజు రోజుకి మార్పులు వచ్చాయి. రాత్రి వేళలో నేను తులసి నిద్రపోయిన తర్వాత బీరువాలోని బంగారు నగలు తీసుకుని అద్దం ముందర కూర్చొని నగలు వేసుకుని మురిసిపోయేవాడని, కాళ్ళకు చేతి గోర్లకు నెయిల్ పాలిష్ వేసుకునేవాడని, నా భర్త మిత్రుడు అదే ఆఫీసులో లైన్మెన్ గా పనిచేసే మన్సూర్తో అతి చనువుగా ఉంటూ ఇద్దరు ప్రతి పనిలో కలిసి మెలిసి ఉండేవారు. వారిద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం. రాత్రి వేళలో రాసలీలలు. ప్రతిరోజు రాత్రిపూట నిద్రపోయాక నగలని నా భర్త దాశరథి వేసుకుని అద్దం ముందు మేకప్ వేసుకుని రెడీ అయ్యాక తన మిత్రుడు మన్సూర్ ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకొని మా ఇంటిలోని పక్క గదిలో ఇద్దరు XY గా ఉంటున్నారని, ఈ విషయం నాకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. నాకు అనుమానం వచ్చి ఒకరోజు నిద్రపోయినట్లు నటిస్తూ ఈయన చేసే చేష్టలు గమనించి ఆశ్చర్యపోయాను. ఇద్దరు గదిలోకి వెళ్ళగా నేను తులసి కిటికీలో నుండి గమనించగా ఇద్దరు బట్టలు లేకుండా ఉండడం గమనించాను. ఇది చూశానని ఎక్కడ బయట చెబుతానోనని చేతకాని నా భర్త తన స్నేహితులతో నా జీవితం నాశనం చేయటకు కంకణం కట్టాడు. పుట్టింటి పరువు పోతుందని భరించా. ఈ విషయం తెలుసుకున్నా నేను తులసి పుట్టింటి వారికి చెప్పి ఇంటికి వెళ్దామంటే పెళ్లి కావాల్సిన చెల్లెళ్ళు ఉన్నారు. పుట్టింటికి వెళ్తే వారికి నా వల్ల పెళ్లిళ్ళు కావని మా తల్లిదండ్రులు చెల్లెల ముఖం చూసి ఈ నరకం 13 సంవత్సరాలుగా భరించాను. ఇక చేసేది ఏమీ లేక తన మిత్రుడు నన్ను అనుభవించాలని చూడడంతో ఈ విషయం తల్లిదండ్రులకు తెలపగా వారు కన్నీరు మున్నీరయ్యారు. స్నేహితుడి ద్వారా జీవితం పాడు చేయాలని. 3 సంవత్సరాల క్రితం ఒకరోజు నా భర్త తన స్నేహితుడికి చికెన్ వండి పెట్టాలని మిత్రుడు మన్సూర్ను నన్ను తులసి ఇంట్లో పెట్టి చికెన్ తేవడానికి వెళ్ళగా నేను కిచెన్ లో వంట చేస్తుండగా అప్పటికే మిత్రునితో పన్నగా పన్నిన నా భర్త బయటికి వెళ్ళగానే మన్సూర్ నాపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నేను గట్టిగా కేకలు వేయగా అరవకు నీ భర్త నన్ను పంపించాడు అని అనడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయానని, తల్లిదండ్రులను వెంటనే రమ్మని చెప్పి పుట్టింటికి వెళ్ళానని ఆవేదన వ్యక్తం చేసింది. చంపాలని చూస్తున్నారు. నా భర్త దాశరథి తన మిత్రుడు మన్సూర్ తన్ను చంపాలని చూస్తున్నారు. ఇలాంటి భర్త వద్దని, కోర్టులో భరణం కావాలని కోర్టుకు వెళ్ళానని, కానీ నా భర్త తన మిత్రుడి రాసలీలలు బయటపెడితే సమాజంలో పరువు పోతుందని భావించి నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారని ఈ విషయం ఎస్పీ సతీష్ కుమార్ కు ఫిర్యాదు చేయగా ధర్మవరం 2 టౌన్ సీఏ రెడ్డప్పకు అప్పగించగా ఆయన వారిద్దరిని పిలిచి మందలించాడు. అమ్మాయి వెంటపడితే కేసు పెట్టాల్సింది వస్తుందని గట్టిగా చెప్పాడు. అయినా వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో నాకు వారి నుండి ప్రాణహాని ఉందని, నన్ను రక్షించాలని కోరుతున్నాను. వీరి భాగవత సమాజానికి తెలియాలని, ఈ వీడియో వచ్చిన తర్వాత నన్ను చంపేందుకు ప్రయత్నిస్తారని, పోలీసులే నాకు రక్షణ కల్పించాలని, నాకు జరిగిన అన్యాయం ఏ ఆడపిల్లకు జరగకూడదు అని, సమాజంలో ఇలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నానని కన్నీరు మున్నీరయ్యారు. మీకు ఎన్ని ఏళ్ళమ్మా పెళ్ళి? 13 సంవత్సరాలు అయింది సార్. 13 సంవత్సరాలు అయింది మీకు. ఇంతవరకు మిమ్మల్ని టచ్ చేయలేదమ్మా? లేదు సార్. 5 సంవత్సరాలుగా నేను ఇలా చూశాను సార్. ఇతన్ని ఇలా వేసుకోవడం చూశాను సార్. అప్పటి వరకు నాకు డౌట్ కూడా రాకుండా వాళ్ళ అమ్మకు బాగాలేదని వాళ్ళ అమ్మ దగ్గర పడుకోవడం, లేదా మన్సూర్ ఇంటికి అని డ్యూటీ అని వెళ్ళిపోతాడు సార్.
ఏదైనా కాదు చెప్తా అంటాడమ్మా? చాలా కాజెస్ చెప్తాడు సార్. ఒక్క నిమిషం, మీరు ఇది చెప్పలేదు. మీరు మా ఇది